చేస్తాడేంటి? చేదు కాఫీ డ్రెస్ బాగుంది. చేదు కాఫీ కాదు, సూర్య, జస్ట్ సూర్య. మనిషి ఇప్పుడు అందంగానే తయారవుతాడు, మనసే అందంగా ఉండదు. నేను మాత్రం అందంగా తయారవ్వలేనా? నేనెందుకు ఆలోచించాలి? నీకంటే బాగా రెడీ అవుతా. నేను చెప్పేది కాస్త వినను. ఆ అవసరం లేదు. రెయిన్ లాగా ఫ్లవర్స్ కురిపించేస్తే జరిగిందంతా మర్చిపోయి తిరిగి నీతో ఫ్రెండ్షిప్ చేస్తాననుకుంటున్నావా? దట్ విల్ నెవర్ హ్యాపెన్. ఓకే, ఆఫీస్కి ఫోన్ చేసి చెప్తాను, చెక్ కలెక్ట్ చేసుకోండి. బాయ్. ఏంటి ఎలా చూస్తున్నావు? ఇవి నా జ్యువెలరీ, దొంగతనం ఏమీ చేయలేదు. శామ్, ఈ డ్రెస్లో నువ్వు ఏంజిల్లా ఉన్నావు. నిజంగా శామ్, ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. చూసే కళ్ళు మనసులు మంచివైతే ప్రపంచమంతా అందంగానే కనిపిస్తుంది. అమ్మా, అన్నీ వచ్చేసినట్టే కదా? అన్నీ వచ్చేసినట్టేనమ్మా. నూతన వధువర్లు కూడా వస్తే మనం త్వరగా పూజ ప్రారంభించొచ్చు. అలాగే, తొందరగా రండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ చంద్ర. రా, అక్కడ అందరు పూజ దగ్గర ఉన్నారు, నువ్వు కూడా వచ్చేసాయి. ఓకే, పద. శ్యామ్, నిజం చెప్పాలంటే నేను కూడా నిజం చెప్పాలంటే నువ్వు ఇక్కడ ఉన్నావా? అయ్యో, పూజకి టైం అయిందని పంతులు గారు పద్మం తీసుకురమ్మన్నారు. నువ్వు వెళ్ళి పద్మం తీసుకురాపో. ఓకే పెద్దత్త. వెళ్ళమ్మా. సూర్య, పూజకి టైం అయింది, నువ్వు కూడా రా. అమ్మ శాము, ఈ పూజ అయ్యే వరకు నిన్నెవ్వరు పిలిచినా ఏ పని చెప్పినా ఏమీ చేయకు, నా దగ్గరే ఉండే. ఎందుకు చిన్నత్త? అయ్యో, నేను చెప్పింది కాస్త అర్థం చేసుకోమ్మా. ఎందుకు ఏంటి అలాంటివి అడగద్దు.
నువ్వు లేకపోతే ఎంత పెద్ద పండగైనా కళే ఉండదు. నువ్వు భలే మాట్లాడతావక్క. అవునా చెల్లి? సంతోషం. అమ్మా శామ్, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటమ్మా? పద్మని తీసుకురమ్మని చెప్పా కదా, పూజకి టైం అయిపోతుంది. నువ్వు వెళ్ళు, తీసుకురాపో. అలాగే పెద్దత్త. కర్మ. పాస్పోర్ట్ త్వరగా సంపాదించి అంతే త్వరగా అమెరికాకి వెళ్ళిపోతాను. పద్మావతిన, నిన్ను వ్రతం దగ్గరికి రమ్మంటున్నారు. కమ్. ఆగు సాముద్రి. ఏమైంది పద్మావతిన? నిన్ను సూటిగా ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నావా? అవతల వ్రతానికి టైం అవుతుందని పంతులు గారు పిలుస్తున్నారు. నువ్వు మాట మార్చకు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పడానికి ఏముంది? నథింగ్. సూర్య మీద నువ్వు చాలా కోపంగా ఉన్నావు కదూ. అది నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. అసలు సూర్య ప్లీజ్ తన టాపిక్ తీసుకురావద్దు. ఐ మీన్ ఈ హ్యాపీ ఒకేషన్లో ఆ టాపిక్ రైజ్ చేయొద్దు. సూర్యకు నువ్వంటే చాలా ఇష్టం. ఇష్టం ఇష్టం ఉండబట్టేనా ఆ రోజు అసలు ఏం జరిగిందని కూడా అడగకుండా, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా నన్ను రూమ్లోకి తోసేసి డోర్ లాక్ చేశాడు? సూర్య ఎందుకు అలా చేశాడో నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. అపార్థం చేసుకుంది అతను. లేదు సాముదిన, అందరి ముందు మా అమ్మ నిన్ను తిడుతూ ఉంటే ఆ మాటలు భరించలేక నీ మీద అభిమానంతోనే నిన్ను గదిలో పెట్టి లాక్ చేశారు. నో వదినా, యూఆర్ రాంగ్. సూర్యకి నా మీద ట్రస్ట్ లేదు. ఉంటే తను నాతో ఇలా బిహేవ్ చేసేవాడు కాదు. కాదని నువ్వు చెప్పొచ్చు, కానీ సూర్య నీ మీద అభిమానంతోనే చేశాడు. అది నిజం. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే తన స్టాచ్యూలా అలా చూస్తూ నిలబడ్డాడు. శామ్, ఆగు. ఎక్కడికి వెళ్ళొద్దని ఒక్క మాట కూడా అనలేదు. తను నన్ను వెనక్కి పిలుస్తాడని వెళ్తూ వెళ్తూ చాలాసార్లు వెనక్కి తిరిగి చూశాను నేను. బట్ అతను ఏం మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. మరి దీన్నేమంటావు? ఇది కూడా అభిమానంతోనే చేశాడంటావా? ఓకే, అదలా ఉంచు. నన్ను తిరిగి తీసుకురావడం కోసం తను నా మీద అభిమానంతో రాలేదు. అమ్మమ్మ పంపిస్తే వచ్చాడు. ఒక మనిషి ఏదైనా సందర్భంలో ఒక తప్పు చేస్తే, అది పొరపాటుగా చేస్తే, ఇక ఆ మనిషి ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది. ఇప్పుడు నీకు కూడా సూర్య విషయంలో అన్ని తప్పుగానే కనిపిస్తున్నాయి. ఈ మాటలన్నీ ఎందుకు? తనకి నా మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. అలాంటి మనిషితో స్నేహం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? మన ఫీలింగ్స్ అర్థం చేసుకునే వాళ్ళకి
షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా నా దృష్టిలో వేస్ట్. అది కాదు. అక్క నేను పూజ దగ్గర రమ్మన్నారు. సూర్య, ఒకసారి తనతో నిదానంగా మాట్లాడు. స్టాప్. Will you leave this place? Will you leave this place? Will you leave this place? Leave this place? ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచిః. ఓం పునాతు పుండరీకాక్ష, ఓం పునాతు పుండరీకాక్ష, ఓం పునాతు పుండరీకాక్ష. రామ్మా, నువ్వు లేకపోతే ఎంత పెద్ద పండుగ అయినా కళే ఉండదు. రారా, కూర్చో. కవీనాం ఉపమశ్రోస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి. రామ్మా, కూర్చో. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం రామ పద్మ, రారా, కూర్చో. శ్రీరంగధామేశ్వరీం నీకోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసియాం వందే ముకుంద ప్రియా. కన్నీరిలా ఆపేదెలా తెలుపవే ప్రేమ, ఎన్నాళ్ళిలా ఉండాలిలా ఒంటరై ప్రేమ. ఆలోచన నాదే కదా, కథ ఆవేదన. Will you leave this place? 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 కదా ఈ అక్షతలు తీసుకోండి. అక్షతాన్ సమర్పయామి, నమస్కరోమి. ఈ పుష్పాలు కూడా తీసుకుని నమస్కారం చేసుకోండి. పుష్పం సమర్పయామి. ఓం ప్రకృత్యై నమః, ఓం విభూత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం చంచలాయై నమః. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం. ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః. అమ్మా, పూజ పూర్తయింది. నైవేద్యానికి ప్రసాదం తీసుకురండి. ఓకే. Okay.
ఐఎమ్ సారీ శామ్. ఇట్స్ ఓకే. సూర్య, ఇలా వచ్చి నా పక్కన కూర్చో. పర్లేదు రా. పర్లేదు. కూర్చోమన్నాను కదా, కూర్చో. అమ్మా శామ్, నీకు అక్కడ కూర్చోడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా? రా ఇక్కడికి వచ్చి కూర్చో. రా రా కూర్చో. నువ్వు ఇలా మౌనంగా ఉంటే విషయం ఇంకా పెద్దదవుతుంది సూర్య. అంతేకాదు, సీరియస్ అవుతుంది. తనతో కాస్త ఓపెన్గా మాట్లాడు. ప్రయత్నిస్తున్నానక్క, బట్ నో యూస్. నేనెంత క్లోజ్గా మూవ్ అవుదామని ట్రై చేస్తున్నా, తను మాత్రం అవేగా వెళ్తుంది. అలాగని నీ ప్రయత్నం మానక్ సూర్య. తను అసలు నా మాట వినకపోతే నేనేం చేయను. అలా కాదు సూర్య, ఇంకొక రకంగా ట్రై చేయి. నీ ప్రయత్నం అనేది గట్టిగా ఉండాలి. తనను నువ్వు నమ్మడం లేదని శామదన చాలా బాధపడుతుంది. ఆ విషయం తనకోసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ అర్థం చేసుకోవడం లేదు. తన కోపం ఒక్కసారిగా పోయేది కాదు సూర్య, మెల్లమెల్లగా పోగొట్టాలి. అలా పోగొట్టాలి అంటే తన మీద నీకు అభిమానం, నమ్మకం ఉన్నట్టు తనకు అర్థమయ్యేలా నువ్వు ప్రవర్తించాలి. తను అది నిజమని నమ్మాలి. అందుకోసం నువ్వేమైనా చేయాలి సూర్య. అమ్మా అందరూ లేచి నిలబడండి, హారతిద్దాం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.